మళ్ళీ యాటికి పోతున్నావు? బిడ్డలుడు వచ్చినారు పోతున్నానా? యాటికి? అదే నా అల్లుడు చికెన్ మటన్ ఏది తినరా, ఏదో చేపలు అయితే బాగా ఇష్టంగా తింటాడు. చేపల పులుసు అంటే చాలా ఇష్టం అంటే ఉన్న పెదాలతో ఉన్న నాలుగుతో నక్కుని తింటాడు పెదాలని ఎసురున్నా కూడా. అల్లుడు దొరికినాడా పో నీకే? అయితే పోతున్నావా? అదే మన ఊర్లో చేపలు దొరుకు కదా, పోయి మనం ఎవరన్నా అడుగుదామని. ఏ తిక్కరా కొడక, ఇప్పుడే నేను చేపలకి పట్టేకి పోతున్నా. నీకు ఎన్ని కేజీలు కావాలి? నాకా ఓ 2.5 అయితే దండుగా. 2.5? గోల్డ్ కలర్ ఫిష్, అది గోల్డ్ కలర్ చేపలు పట్టుకొని వస్తా. అవి కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది, 1500 అవుతుంది. అవునా? నాకు 2.5 కేజీలు చాలు. 300 ఉంది, 300 రూపాయలు అట్లుంటాయి. ఆ 3 తీసుకొని పట్టురారా. మళ్ళీ ఆ పిల్లోడు కరెక్ట్ టైం తినేవాడా? లే, ఆల్రెడీ ఎన్ని గంటలు తింటాడు? 12:30 తింటాడు, 10 గంటల ముందే తింటాడు. 11 గంటల కల్లా నీ దగ్గర గోల్డ్ కలర్ చేపలు ఉంటాయి. అబ్బో చూడు, మళ్ళీ ఏమన్నా లేట్ కింద అనుకో, నా వాళ్ళంతా నాకు మర్యాద పోతాను. మళ్ళీ ఆ పని చేసావు. నీ మర్యాద పైన నా మర్యాద పైన ఒకటే. నువ్వు పో ఖచ్చితంగా అంటే తీసుకురా. లే, మళ్ళీగా పుట్టుగోజులోది 2.5 కేజీ చేపలు. నేను గిన గాలం గురి చూసి ఒకటి వేసినాను అనుకో, ఒక్కటే చేపే 2.5 కేజీలు పడుతుంది. దానికి మరి 12:30కి నా అల్లుడు తింటాడంట. లే చూడు, 10 నిమిషాలకి చేప తెచ్చి నీ మకాన్ని పరేస్తా. చెప్పప్ప ముసలి అక్క ఇప్పుడు ఆ చెరువులో ఒట్టుకుంటానా ఓ ఓ అని వదులుతుంది, అది అరుస్తుంది. అది నన్ను కాపాడు అంటుంది. మళ్ళీ కాపాడేదామనుకుంటున్నానప్పా. పోయి ముసలితోనే నువ్వు కాపాడకపోతావా? యాదో పోతా నేను నిన్నెగిన పట్టుకుంటే దిక్కే తెలుతుంది. ఇంకా అది ఏమన్నా పాపం అది అంటుంది, నన్ను కాపాడు ఆడ నేను నెల్లూరు నేను దగ్గరికి ఇడప నన్ను ఎత్తుకొని పోయి అంటుంది. నిన్నేం చేయను అంట అని చెప్తుంది. కర్మ కాదు, యాదో పని చేసుకుంటుండవు, చేసుకో. దాని జోలి ఏంటికి నీకు? పోయి ఆ జంతువులతో మనకేంటికి పని? దిక్కు తెలుసుకోకుండా ఉంది. సరేనప్ప. కాదు, ఏమో ఈ వీడియో తిక్కు పట్టించుకుంటాడు సుంకన్నా. కాదు, ఆ ముసలికి తీసుకొని పోయి నీళ్ళు ఇడుస్తుంది, అది ఇడిచి పెడతాదా? ఈయనకే పట్టుకునే అది అట్లాది. ఇది ఈ చేపలు చాలా తెలివెక్కిన. ఈ చేపలకి గాలాలకి అస్సలు పడవ. ఈ చెట్టు కట్టి గాలి వేసినాడనుకో, చెట్టు ఉన్నాయని వస్తాయి, అప్పుడు దొరుకుతాయి. నేను దీనికల్లా తెలివైన. అమ్మా ఎంత మోసం చేస్తావే అమ్మో నన్ను. నువ్వు దేవుడా నువ్వు దేవుడు నాకంటానంటే నెలలు నాకు ఒట్టుకుంటే ఓరాల్సలు చేస్తుంటావు కదా. అమ్మా నువ్వు నన్నే పట్టుకుంటావే. అమ్మా ఆకలిస్తుంది అంటే నాన్నేమం చేయమంటావే? నేను నెలలు ఇచ్చిన దానికి నా పాపమా? ఏంది ఇది? అర్ధగంట ఇది, ఒక షాపు కూడా పడి సాయలే. బారగాడ ఒకటి చెప్పులే. వినా ఆడున్నారా? అవునా, నీకు డబ్బులు ఇచ్చేసాను, తొందరగాను రారా నాయన. ఎసరు ఇమ్మురిపోతుంది, కట్టలు చూసి అన్ని కట్టలుగానే అయిపోతున్నాయి. వచ్చేదానికి ఏం చెప్పేదిరా? ఇంట్లో నా పెళ్ళమ్మ ఉన్న అరుస్తుంది. ఒకటి బట్ సాయిదు. ఏమైందబ్బా? ఏమైంది నాయనా? నన్ను ముసలి పట్టుకుందిరా, నన్ను కాపాడరా నాయనా. ఓయమ్మ నన్ను చంపుతుందప్ప. నేను వస్తే గాలికి పోయే మారేమ్మ నానెత్తి మీద ఎందుకు వేసుకుంటారు? నాకు సంబంధం లేదప్ప. ఓయమ్మ వస్తా ఉంట్లే, పట్టుకొని అవుతా. పెద్ద చేప ఒకటే లే. నల్లడైతే అల్లగాలికి పోతుండరా నాయన. ఏదో 3 పూట్లు పెడదామంటే ఓ పూట కానీ పెట్టేదట్లు లేకుండా అట్లయిపోయింది కదరా నాయన. తెస్తున్నా ఉంటే లోకంలో లేనాడు, నీకు ఒక్కడికే ఉన్నాడు. ఏదో 2.5 కేజీలు అంటే ఇంకా తెచ్చేదాంట్లోనే ఉండవు. లే తొందరగా వచ్చిర్రా.
నా బిడ్డ అల్లుడు అలగలిగిపోతున్నారు పొందాక మాకైతే బాధ అవుతుంది. ఇంట్లో నా పెళ్ళాము తిడుతుంది, నన్ను అరుస్తా ఉన్నారు. నువ్వు మంచోని చెప్పినా నువ్వు అని. ఇదేంద్రా ఇది మామూలు ఎరకే షాపులు పడతాయి, ఇంతలో టెంకాయ మాన పెట్టినాం అని వాళ్ళకి ఒక్క షాప్ పడి సాగు కదరా. ఈడవుడు ముసలోడు కాపాడాడంటున్నాడు. ఈడెట్లా షాపులు పట్టాంలే, ఆ ముసలోని కాపాడి ఆడే పట్టుకుంటా. వస్తున్నా ఉంటారే వస్తున్నా. బిడ్డ రారా రారా, ఇది ముసలి లోపల గుంజిపోతాం, రారా కాపాడాలి. వస్తున్నాను. రారా కాదు ఇప్పుడు గుంజినట్లు అవుతుంది. ఇది ఏంది ఇది? ఏమో లోపల కనబడుతుందా నాకు? అవునా? అమ్మా ఏదో ఇట్లా పట్టుకే ఏది కదా ముసిల్లేది, అదే అట్లా చెప్తాను రావని ఏదో గుంచుతానని చెప్పినారా, నన్ను కాపాడినారా, 100 ఏళ్ళు బతికినా చల్లగా నేను పోతున్నారా నాయనా. మరే ముసలకు కూడా ఎంత పని చేసి వచ్చినావురా? దగ్గర అంటే నిన్ను కాపాడేకి వచ్చి నన్ను ముసలికి ఎరేసినావు కదరా. అవ్వా అవ్వా కొరకొద్దేటి ఈ అక్క ఉండి చెప్తా. మరే ముసలోడా, మరి నేను 100 ఏళ్ళు ఉండాలని దీవిస్తావా? 100 ఏళ్ళు బతికేది ఇంకో గంట కదండి కురాకు పూ చేసుకొని తింటాదిరా. దేవుడా ఒక్క ఉపాయమేనైనా. వచ్చే ముసలి, నువ్వు ముసలోని కాలు ఇడిసి నా కాలు పట్టుకున్నా అనుకున్నావేమో. పిచ్చిదానా, ఆఖరిలో నీకు కాలేదు, చెట్టు ఏరేందో తెలియదు. నువ్వు పట్టుకేది నా కాలు కాదు, టెంకాయ చెట్టు ఏరే. అమ్మ నీ అమ్మ ముసలి, నన్నేమన్నా ఎర్రిపప్పు అనుకున్నావేంది? నక్క చిత్తల్లో అరేళ్ళు అంటాను నేను. నాకు తెలిసే ఇట్లా ఆటలు ఎన్ని ఆడతాయో అని. పాపం ముసలోడి ఆడ ఉండేదాన్ని తెచ్చి నీకు బతుకోయాన్ని నేను ఏడిస్తే అన్నం పెట్టే ముసలోడికి సున్నం పెట్టాలని చెప్తావా? అందుకే నేను నిన్ను ఎర్రిపప్పని చేసి నువ్వు పట్టుకైంది నిజమైన నా కాలే, మరి ఏరని చెప్పేదానికి నా కాలు ఇడిచి ఏరు పట్టుకున్నావు. ముసలోడు అప్పుడేనా 100 ఏళ్ళు చల్లగా బతకనే. నేను తినే నూకులు ఇంకా దండిగున్నాయే, నీ నూకులు ఆకులు చెక్కలు బొక్కలు తినుకుంటూ బతకాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో తీసేకొచ్చినాము ఉరువుకొండ నుంచి ఈ డ్యామ్కి వచ్చినాం, కొరకొల డ్యామ్కి. మీరు అందరూ చూసి ఈ వీడియోని బాగా నగాలని చేసినాం, నగించాలని. ఇట్లా వీడియోలు ఇంకా మరీ కొత్త వీడియోలు తీసి ఇంకా మేము ఎన్నో ముందుకు తెస్తాము. ఫ్రెండ్స్ చూసారు కదా, మిమ్మల్ని నవ్వించడానికి కోసం ఈ స్క్రిప్ట్ వచ్చేసి మన పెద్దయ్యది. చెప్తేనే బాగుంది పెద్దయ్య చేసేద్దామని చేసినాం అనమాట. దీనికోసం అయితే చాలా దూరం రావాల్సి వచ్చింది అనమాట. ఫ్రెండ్స్ మిమ్మల్ని నవ్వించడానికే మా ప్రయత్నము. చాలామంది ఫ్రెండ్స్ మిమ్మల్ని నవ్వించడానికే మా ప్రయత్నము. మేము ఎప్పుడూ మంచి వీడియోస్ తీసి మిమ్మల్ని నవ్విస్తూ ఉంటాం. అయితే మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలి. కనుక మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి. మీ వీరా కామెడీ షాప్.